ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కల్వకుంట్ల కవితకు భారీ షాక్ ఇచ్చారు. మీరు చేసిన లిక్కర్ స్కామ్ వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అంటూ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కల్వకుంట్ల కవిత ఇంటికి ఉత్తరాలు పంపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కల్వకుంట్ల కవితకైతే భారీ షాక్ ఇస్తున్నారు. మీరు చేసినటువంటి లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గారి పేరు రావడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, దయచేసి మీరు ఇంకెప్పుడు ఢిల్లీకి రాకండి అంటూ వేడుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కల్వకుంట్ల కవిత ఇంటికైతే ఉత్తరాలు పంపిస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా కవిత గారు చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని మనం భావించవచ్చా? సరే, బాగుంది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు రేపు పొద్దున శిక్ష పడుతుంది, ఆమె కోర్టుకు హాజరు కావాలి, అప్పుడు కూడా ఢిల్లీ రావద్దా? ఏది ఏమైనా వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తం చేశారు. వాళ్ళు ఇంకొకటి కూడా ఆలోచించాలి మేడం. ఒక రకంగా ఇది బీజేపీ కుట్ర. ఓకే, కేజ్రీవాల్ని ఓడించడానికి బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర. ఓకే, కవితను అడ్డం పెట్టుకొని కవిత ద్వారా స్కామ్ చేయిస్తున్నట్లుగా చేయించి, ఇది నువ్వు మాకు సహాయపడుతున్నావు అని చెప్పి కవితకి చెప్పి, నీకేం ఇబ్బంది ఉండదు, పైగా నీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఆశ పెట్టి, ఇదంతా కేజ్రీవాల్ కోసం మేము చేస్తున్నాము అని చెప్పి, మీ నాన్న మాకు కొన్నాళ్ళు చాలా సాయం చేశాడు, తెలుగుదేశం పార్టీని చంపటానికి, కాంగ్రెస్ పార్టీని చంపటానికి చాలా సాయం చేశాడు, అందుకోసం ఇప్పుడు ఈ మధ్య ఏదో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినాయి, కానీ మనం భాయి హైదరాబాద్లో తిట్టుకుందాము, ఢిల్లీలో పార్టీ చేసుకుందాము అని చెప్పి కవితని పాపం ఎలా అంటే కనీసం తండ్రితో కూడా సంప్రదించనీయకోకుండా ట్రాప్ చేశారు. ఈ స్కీమ్ మొత్తం స్కామ్ అని వాళ్ళకి తెలుసు. ఓకే, బీజేపీ వాళ్ళకి తెలుసు. ఇది మొత్తం డిజైన్ చేసిందంతా బీజేపీ వాళ్ళే. భారతీయ జనతా పార్టీ వ్యూహరచన అంటారు. మొత్తం భారతీయ జనతా పార్టీ వ్యూహరచన. ఈవిడేంటంటే జస్ట్ వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడమన్నప్పుడు ఫోన్లు మాట్లాడింది అంతే. ఇరుక్కోవాలనుకున్న చోట ఇరుక్కుంది అంతే. వాళ్ళు ఇరికించాలనుకున్న చోటల్లా ఈవిడ ఇరికింది తప్పితే ఈవిడికి అంత స్కామ్ చేసే తెలివితేటలు ఉన్నాయని నేనైతే అనుకోనండి. ఓకే, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు కవితే కింగ్ పిన్ ఆమెనే ప్రొజెక్ట్ చేశారు అట్లా. ఓకే, ఆమెను అట్లా ప్రొజెక్ట్ చేశారు. అసలు మామూలుగా అయితే ఆమెను అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం. కానీ ఈమెను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే కల్వకుంట్ల కవితని ఎరగా వేసి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారంటారు అంతే. ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారనుకోండి, ఇది రాజకీయ కుట్ర అనేది వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఆయన అరెస్ట్ చేయాలంటే గనక ఈమెను అరెస్ట్ చేసి తర్వాత ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఒకటి ఉంటుంది చూడండి, జాతకంలో రెండో పెళ్ళి అని ఉంది అంటే అరటి చెట్టుకి పెళ్లి చేసి తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తూ ఉంటారు. అట్లా అనమాట. అట్లా చేశారు. చేసి పాపం ఇంత జ్ఞానం కార్యకర్తలకు ఉండదు కదా. ఉంటే కార్యకర్తలు అంత అమాయకుల్లాగా ఓ పక్క కేజ్రీవాల్ చాలా పెద్ద బంగ్లా కట్టుకున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇది వాస్తవమేనని కూడా గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మనకే వినిపించినప్పుడు ఢిల్లీలో ఉన్న కార్యకర్తలకు వినిపించలేదా? వినపడ్డం కనపడుతుంది కదా, చూడాలంటే వెళ్ళి చూడొచ్చు, కనపడుతుంది కూడా. మరి అయినా కానీ ఇప్పుడు వీళ్ళున్నారు చూడండి, భర్తలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే భర్తను వదిలేసేసి ఆ వివాహేతర సంబంధంలో ఉన్న ఆవిడని వెళ్ళి కొడుతుంటారు భార్యలు. అవును, అసలు మీ బంగారం మంచిదైతే, ఎగ్జాక్ట్లీ మీ బంగారం మంచిదైతే ఆ అమ్మాయిని ఏం ప్రయోజనం? అన్ని తీసుకొచ్చి నీకే ఇచ్చాడుగా, అన్ని తీసుకొచ్చి నీకే ఇచ్చాడుగా అంటారు. నీ భర్త మీద నీకు సర హక్కులు ఉంటాయి, ముందు నీ భర్తను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా. అసలు నీ భర్త ఇవ్వకపోతే అమ్మాయి మీ ఇంటికి వచ్చి దొంగతనం అయితే చేయలేదు కదా. ఇది ఇట్లా గమ్మత్తుగా ఉంటాయి అన్నమాట. ఇక అందుకని చెప్పి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక అధికారం పోయింది. ఆ నిస్పృహతోటి వాళ్ళు పోస్ట్ కార్డులు రాస్తున్నారు. ఏది ఏమైనా కవితకి ఒక రకంగా ఆ ముళ్ళు గుచ్చినట్లు చేయడం కూడా కరెక్టే. ఓకే, ఇంకొకసారి బుద్ధి జ్ఞానం ఉంటే
నీ ఎటువంటి స్కాముల్లో ఆమె పేరు రాదంటారా? అసలు అక్కడ దాకా ఎందుకు? తెలంగాణ అంతా బాగానే స్కాములు చేసుకున్నారుగా, ఇక్కడ చేసుకోవచ్చుగా. కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పాలిగా ఒక ముక్క. ఏమో పరమాన్నం ఎక్కడ పాసిపోద్దు అన్నట్లు ఈవిడ తండ్రికి కూడా. అదే కేసీఆర్ కానీ తెలుసుంటే గనక, ఆయన నీతిమంతుడని కాదు కానీ వాళ్ళ ప్లాన్ ఏంటో ఊహించగలిగేవాడు. ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర. ఎగ్జాక్ట్లీ. ఈమెకు ఆ తెలివితేటలు లేవు. డబ్బులు అనగానే వెళ్ళిపోయి పైగా మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎంత డ్రామా ఆడుతున్నారంటే, తిహార్ జైలు వాళ్ళ చేతిలో ఉంటుంది. సుకేష్ అనేవాడి చేత కవితను తిట్టిస్తున్నారు. ఇది ఎంత విడ్డూరం. ఒక జైల్లో ఉన్నవాడు బయటికి న్యూస్ ఎట్లా పంపగలుగుతాడు? నేనే నెయ్యి ఇచ్చాను. నెయ్యి అంటే డబ్బులు, 40 కేజీలు నెయ్యి అంటే 40 కోట్లు. కిలో నెయ్యి ₹1,00,00,000. ఈ విధంగా నేనే కదా అందించాను, పలానా చోట అందించాను కదా అని, నా మనుషులే కదా ఇదంతా చేసింది అని చెప్పి ఆ సుకేష్ అలా మాట్లాడుతున్నాడు అంటే దీని వెనక బీజేపీ హస్తం లేకపోతే బీజేపీ ఊరుకుంటుందా? మళ్ళీ పైగా వాడేం మామూలోడు కాదు. ర్యాన్ బ్యాక్సీ వాళ్ళ ఫ్యామిలీలో అన్నని తమ్ముడు అన్నో చంపుకున్నారు. ఏది ఆస్తి వివాదాల్లో. చచ్చినోడు చచ్చిపోగా బతికున్నోడిని తీసుకొచ్చి జైల్లో వేశారు, తిహార్ జైల్లో. వీడు జైల్లో ఉండి వాళ్ళ ఆవిడ ములాఖత్కి వస్తే ఆవిడకి నాకు ఇన్ని కోట్లు ఇస్తే నేను మీ ఆయనకి బెయిల్ ఇప్పిస్తాను అంటే ఆమె ఇచ్చేసింది. వాడు జైల్లో ఉండి 200 కోట్లు సంపాదించాడు. అవి ఎవరికి ఇచ్చుంటాడు? ఇచ్చిన మాట వాస్తవం. అంటే జైలుకి బయటికి బయట ఉన్నట్టు కాదు, జైల్లో ఉన్నట్టు కాదు, బయట ఉన్నట్టే లెక్క. అవును. వాడు ₹1,00,000 జీన్ ప్యాంట్ వేస్తాడు, ₹1,00,000 షూస్ వేస్తాడు, సర్వభోగాలు అనుభవిస్తున్నాడు తిహార్ జైలు. మరి మీకు తెలియదు ఆ మాత్రం? తిహార్ జైలు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే కదా ఉండేది. అంటే దీన్ని బట్టి కవిత ఎంత నేరం చేసింది అనేది జనాలను నమ్మించడానికి బీజేపీ ఎంత పథకం వేసిందో చూడండి. అంటే ఈ పథకంలో ఈమె పావుగా మారింది. ఇప్పుడు వాళ్ళు అడ్డు తొలగించుకోవాల్సిన వాళ్ళు అడ్డు తొలగించుకున్నారు. వాళ్ళకి వాళ్ళ పబ్బం వాళ్ళకి గడిచింది. ఢిల్లీ వాళ్ళ సొంతం అయింది. అంటే వాళ్ళంటూ వేస్తే గనక ప్లాను, అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు అయిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో కవిత మళ్ళీ బయటకు వస్తుంది. ఏంటి అంటే, ఈ మధ్య జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు అనేది ఆమెకు ఒక కొత్త ఆశను కల్పిస్తున్నట్టుంది. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. అందుకని ఏంటంటే, ఏది ఏమైనా సరే మీరు ఉద్యమాల ద్వారా ప్రజలకు చేరువవ్వాలి తప్పితే స్కాముల ద్వారా ప్రజలకు చేరువవటం, స్కాముల ద్వారా జైలుకి వెళ్ళి తద్వారా అధికారం వస్తుంది అనుకుంటే అది ఒక అభూత కల్పన తప్పితే వాస్తవం కాదు. ఎక్కడో ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటాయి. ఏదో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్లు జరుగుతుంది తప్పితే ప్రతిసారి అట్లాంటిది జరుగుద్దని మీరు నమ్మొద్దు. అలా అని మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్ళి ఈసారి గట్టిగా సీఎం అవుతారని మట్టుకు అనుకోవద్దు అని నేను కవితకి చెప్పదలుచుకున్నా. ఓకే, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల పోరాటం ఇంకా కొనసాగిద్దా లేకపోతే ఆగిపోయే అవకాశం ఉందా మేడం? ఏమో, అసలు ఆ పార్టీయే వీక్ అయిపోతుంది. అంటే ఈ ఉత్తరాలు పంపించడం, నేను అనేది ఉత్తరాలు పంపిస్తారు. ఆ కోపం కడుపు మంట బగ మండిపోతున్నారు వాళ్ళు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ని తొక్కేయటానికి బీజేపీ పార్టీ. ఆ రోజు ఎవరో ఒక ముసలాయన ఉంటాడు కదా, ఆయన కేజ్రీవాల్, కిరణ్ బేడి వీళ్ళందరూ కలిసి కదా అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది. ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ ఇంకొంచెం ఎక్కువ అవినీతి చేసింది. అది క్లియర్ కట్ గా తెలుస్తానే ఉంది. దీంట్లో పాపం అన్నా హజారే గారి అన్నా హజారే చూడండి ఎంత తెలివిగా తన పోరాటం వల్ల బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు. మోడీకి ఎంత భయపడుతున్నాడో చూడండి.
కేజ్రీవాల్కి మట్టుకు నిన్ను అందుకే రాజకీయాల్లోకి దిగొద్దన్నాను, పదవుల్లోకి దిగొద్దన్నాను, ఉద్యమాల్లోనే ఉండమన్నాను అని చెప్తున్నాడు. అసలు ఒక్క రోజన్న ఇన్ని సంవత్సరాలు నిద్రపోతున్నాడా అన్నా హజారే? ఇంత అవినీతి జరుగుతుంటే ఆ రోజు నిర్భయ ఘటన గురించి అంత ఇదిగా మాట్లాడారు కదా, భ్రష్టాచారం అని మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడరేంటి? ఇప్పుడు చేయరేంటి? 5 సంవత్సరాల్లో బీజేపీ రంగు ఏంటో తెలిసిపోయింది. సామాన్య మానవుడు ఎంత కష్టపడ్డాడో తెలిసింది. ఏమైనా చేశాడా? ఆయన వచ్చి బయటకు వచ్చి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయింది, ఏమన్నా చేశాడా? ఏం చేయలే. మళ్ళీ వాళ్ళే వచ్చారు. వాళ్ళు రావటానికి కూడా కారణం కాంగ్రెస్ దెబ్బతింటం వల్ల బీజేపీ వచ్చింది తప్పితే ఇదంతా బీజేపీ బలం కాదు. వాళ్ళ బలహీనతే వాళ్ళ బలమై కూర్చుంది. అంతేగాని ప్రజారంజకంగా పరిపాలించడం వల్ల 3వ సారి కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనుకుంటే అది చాలా పెద్ద బూత్ అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.